ఆ మామిడి చెట్లకు మామిడికాయలు చూడు ఎలా కాసినాయి ఫ్రెండ్స్, భలే కాసినాయి. అంటు మామిడికాయలు చిన్న చెట్టు అది. ఆ చిన్న పిల్లలు వాళ్ళ నందు వాళ్ళ చందు పిల్లలు కూడా ఎక్కుతారు ఆ చెట్టు. భలే కాయలు అయితే అంటు మామిడికాయలు ఇరగ్గాసినాయి. ఆ చెట్టుకైతే కిందనే ఊగులాడుతున్నాయి కాయలు. అంతా మామిడి తోట అది. చాలా బాగుంది. మామిడి తోటలో కాయలు, అంటు మామిడికాయలు, బెనిషాలు, అన్ని రకాల కాయలు ఉన్నాయి ఆడ ఆ తోటలో. అదంతా టెంకాయ చెట్లు, అరటి చెట్లు, పొలమా. ఆ మామిడికాయలు నా ఊరికే మా ఫ్రెండ్ చందు ఉప్పు కారం పొడి తెచ్చింది. ఎందుకు ఆ మామిడికాయలు అక్కడే తోటలోనే పగలు కొట్టుకొని బెనిషాలు అంటు మామిడికాయ తిన్నాంలే అక్క అని. అవి నాకు అసలు అవి మా ఫ్రెండ్ నాతో బెట్టు కట్టింది, నువ్వు చెట్టుకి మామిడికాయ కోస్తావు అని. నేను కోసి చూపించిన కింద పెరిగినానని. కింద అంటు మామిడికాయలు కిందనే ఉన్నాయి. అవి 2 కాయలు కోసిన. అక్క నువ్వు చెట్టు ఎక్కలేవు కదా అక్క అనింది. నేను ఎక్కి కోసి చూపిస్తానులే నీకన్నా అంటే. ఈ రెడ్డమ్మ ఎవరు పల్లెటూరులో పుట్టిని పల్లెటూరులో పెరిగిన రెడ్డమ్మ ఇది. ఈ రెడ్డమ్మ టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలో పెరిగిందాన్ని నేను చిన్న వయసులోనే. ఇట్లాంటిది నాకు ఒక లెక్క మామిడి చెట్లు ఎక్కేదా. అందుకు నా ఫ్రెండ్కి నేను చెప్పిన, నీకు మామిడికాయ చెట్టు ఎక్కి కోసిచ్చా తీసుకో అని చెప్పిన. నేను టెంకాయ చెట్లు మేము 10 సంవత్సరాల వయసులోనే మేమందరం మా తోటకాడ చేనుకాడికి పోయినప్పుడు చెట్లు ఎక్కి మామిడికాయలు బీకేదాన్ని. నేనే టెంకాయ చెట్లు ఎక్కి టెంకాయలు కూడా పెరుకుతా వచ్చిన. కానీ ఎప్పటికీ మనం తగ్గేదే ఉండదు. ఈ రెడ్డమ్మ ఏ చెట్టు అయినా కానీ ఎక్కి కాయలు కొయ్యాలనుకుంటే కోస్తాను నేను, తప్పకుండా ఎక్కుతా. టెంకాయ చెట్లు కూడా ఎక్కి టెంకాయలు బీకిన దాన్ని. అందుకు ఆ మామిడి తోటలో అయితే ఇంకా మేము ఆ మామిడికాయలు పెరికి కూర్చొని ఉప్పు కారం పెట్టుకొని ఆ గడ్డ మీద కూర్చొని పగలు కొట్టా అక్కడే తింటా ఉన్నాము. చాలా ప్రశాంతంగా ఉన్నది. అయితే మనసుకు హాయిగా ఉండింది ఆ తోటలో కూర్చొని ఉంటే. నాకైతే చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణము. అలాంటి చోటు ఉంటే ఇంకా 100 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. ఈ టౌన్లో కల్లా ఎన్ని ఏసీలు పెట్టినా కానీ 100 ఏసీలు అయినా ఒకటే. ఆ చల్లటి గాలి 1 గంట ఉన్నా చాలు ఆ గాలికి మనిషి. మాకైతే ఆ తోటలో బాగా గాలికి తిరుగుతా ఆ మామిడికాయలు కూర్చొని పీక్కొని తింటా. కానీ అట్లా చోటుకి పోయినప్పుడు మా చిన్నతనంలో